ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ఉంటాం కదా. మార్నింగ్ లేవంగానే ఫస్ట్ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు మన రోజుని ప్రారంభిస్తాం. ఇలా అందరూ పాటిస్తున్నారండి. అంటే ఇది ఒక ఆచారం లాగా కాదు. ఫస్ట్ లేవంగానే అసలు మనల్ని సజీవంగా ఉంచిన మన తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి కదా. ఆ తర్వాత మన రోజుని మనం ప్రారంభించాలి. అయితే దేవునితో ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాము, దేవుని వాక్యం చదువుతున్నాము, చక్కగా మందిరానికి వెళ్తున్నాము, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాము, ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్నాము. అయినా సరే చాలా మంది లోకంలోనే బ్రతుకుతున్నారు. దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా దేవునిలో ఉన్నాను అనుకుంటున్నారు, కానీ దేవునికి విరోధంగానే ఉన్నారు చాలామంది. దేవునికి దూరంగానే ఉన్నారు చాలామంది. అది మనల్ని మనం ప్రతిరోజు కొంచెం సేపు అయినా సరే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా కూర్చొని పరిశీలన చేసుకుంటే నిజంగా మనం దేవునికి దగ్గరగా ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా అనేది మనకి అర్థమైపోయింది. అసలు ఆశ కలిగి ఉంటేనే తండ్రి మన గ్రహింపు అనేది తండ్రి ఇస్తాడు. నేను ఇంతగా భక్తి చేస్తున్నాను, ఇంతగా దేవుని వాక్యం చదువుతున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, 2 పూటల ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడ అటెండ్ అవుతున్నాను, ఎంత దూరమైన ప్రయాణం చేస్తున్నాను, పెద్ద పాస్టర్లు పెద్ద దైవజనులు ఉన్నారు, వాళ్ళ మీటింగ్స్ అంటే చాలా ఇష్టంగా వెళ్తున్నాను కదా అని అంతటితోనే మనం తృప్తిగా బ్రతుకుతున్నామా? లేకపోతే అసలు ఇంతగా నేను చేస్తున్నాను భక్తి, నా భక్తి కరెక్టేనా? నేను చేసే పనులన్నీ దేవునికి ఇష్టమైనవేనా? మరి నేను చేసే భక్తిని తండ్రి యాక్సెప్ట్ చేస్తాడా అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? బలులు అర్పిస్తున్నాము, కానీ మాట వింటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మాట వింటున్నామా లేదా? ఎప్పుడు ప్రతిరోజు కూడా ఇదే చెప్తా నేను. ఎందుకంటే చాలామంది నేను చూశాను, చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. అంతగా నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, అలా నడుచుకుంటున్నారు, అలాగే జీవిస్తున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, తండ్రి ఒక మాట బైబిల్లో రాపించి పెట్టాడు అంటే ఇలా కూడా మీరు ఉంటారేమో, మీ పితరులు ఇలా జీవించారు, ఇలా ఆలోచించారు, ఇలాంటి పనులు నేను చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి, అప్పుడు వాళ్ళకు వచ్చిన పనిష్మెంట్ ఇది. కానీ మీరు అలా చేయొద్దు. మీరు అలా చేయకుండా నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఆ ప్రకారంగా మీరు జీవించండి. బలి అర్పించొద్దు, మాట వినండి. సౌలు గారి విషయంలో ఇదే జరిగింది కదా. దేవుడు తండ్రి ఒక మాట చెప్తే ఇంకొక పని చేస్తాడు. మళ్ళీ అయ్యా అది మీకోసమేనయ్యా బలర్పించడానికని మళ్ళీ దేవునికే చెప్తాడు. అది తండ్రికి బాధేసినప్పుడే కదా, అయ్యో ఒకవేళ ఇంకెవరైనా ఇలా చేస్తారేమోనని అలా చేయొద్దు అని మనం గ్రహించడానికే అవన్నీ తండ్రి రాపించి పెట్టాడు. అయితే మనం ఎంత భక్తి చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, రోజుకి 100 అధ్యాయాలు చదివినా, ప్రతి వారం చర్చికి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడ అటెండ్ అయినా, ఎంత భక్తి చేసినా కూడా తండ్రికి ఇష్టమైన పనులు కొన్ని ఉన్నాయి. అవి కూడా బైబిల్లోనే తండ్రి రాపించి పెట్టాడు. తండ్రికి ఇష్టమైన పనులు చేస్తేనే మనం దేవునితో ఉన్నట్టు. అలా కాకుండా మనం ఎంత భక్తి చేసినా దేవునికి మనం దూరంగానే ఉన్నట్టు. అందుకే దేవుని కృపను బట్టి ఆలోచనిచ్చాడు తండ్రి. ఈ మాటలు విన్న తర్వాత ఇవన్నీ తండ్రికి ఇష్టమైన పనులన్నీ కూడా మీరు చేస్తున్నారా లేదా? చదవడం కాదు, ధ్యానించడం కాదు, ఆ ప్రకారంగా మీరు జీవిస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. చదవడం పెద్ద గొప్ప కాదు, అది ధ్యానించడం అంత ఇంపార్టెంట్ కాదు. ధ్యానించాలి, కానీ ఆ ప్రకారంగా నడుచుకుంటే ఇంకా ధన్యత. ధ్యానిస్తూ ఉంటే మనకి అలవాటైపోయింది. ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కూడా గబక్కన వెంటనే ఆ వాక్యం గుర్తొచ్చింది, ధైర్యం వచ్చింది. ధ్యానించాలి, ఆ ప్రకారంగా నడుచుకోవడమే అసలైన జీవితం. ఇది నేను చెప్పట్లేదు, తండ్రి రాపించి పెట్టాడు. బలి అర్పించొద్దు, మాట వినండి అని. అందుకే దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన లక్షణాలు మనలో ఉన్నాయా లేవా?
ఈ మాటలు వింటున్న మీలో ఉన్నాయా లేవా అనేది ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలు. మీరు దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? మనం చేసే భక్తి దేవునికి ఇష్టమైందా కాదా? మన ప్రార్థనకి జవాబు వచ్చిద్దా రాదా? మనకున్న సమస్యలు కొన్ని సంవత్సరాల నుంచి మన కుటుంబం మారాలని, కుటుంబ పరిస్థితి మారాలని, కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రతిరోజు కూడా నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఆశీర్వాదాలతో నింపయ్యా అని మనం అడుగుతున్నాము. అసలు ఆశీర్వదించాలంటే, మన కుటుంబం ఫలించాలంటే దేవునికి తండ్రి చూసే లక్షణాలు, తండ్రికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా లేదా? ఆ లక్షణాలు తండ్రి కోరుకుంటున్న విధంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకుంటా ఉండాలి ప్రతిరోజు. ఒక్కరోజుతో పోయేది కాదు కదండి. మనం బ్రతికున్నంత కాలం చదువుకుంటా దేవుని వాక్యం తండ్రి ఏం చెప్తున్నాడు చదవాలి. ఆ ప్రకారంగా నేనున్నానా లేదా? ఆ ప్రకారంగా నా బిడ్డలు జీవిస్తున్నారా లేదా? ఆ ప్రకారంగా నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నానా లేదా? ఆ ప్రకారంగా తండ్రి చెప్పిన దారిలో నా కుటుంబాన్ని, నా బిడ్డలని నడిపిస్తున్నానా లేదా అని మనం పరిశీలన చేసుకుంటా ఉంటేనే దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనకుంటాయి. మనం ఇక ప్రత్యేకంగా అడగక్కర్లా ఆశీర్వదించమని. ఎప్పుడైతే తండ్రి మాట చొప్పున, ఎప్పుడైతే తండ్రికి ఇష్టమైన పనులు చేస్తా, తండ్రికి నచ్చిన లక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుంటాము, ఆ ప్రకారంగా మన ప్రవర్తన మార్చుకుంటాము, మన హృదయాన్ని మార్చుకుంటాము, మన ఆలోచనలు తండ్రి చెప్పి రాపించిన విధంగా ఆ ప్రకారంగా ఎప్పుడైతే మనం మార్చుకుంటా దేవునికి ఇష్టంగా నడవడం ప్రారంభిస్తామో అప్పటి నుంచి తండ్రి ఇక మనం ప్రత్యేకంగా అడగక్కర్లేదు. తండ్రి మెండుగా మనకు ఆశీర్వాదాలు కృమ్మరిస్తాడు. అయితే దేవునికి ఇష్టమైన పనులేంటి? దేవునికి ఇష్టం, మనలో నచ్చే లక్షణాలు, మనందరం ఎలాంటి లక్షణాలతో తండ్రి బిడ్డలుగా ఎలాంటి లక్షణాలతో ఉండాలని, ఎలాంటి లక్షణాలతో మనం పెరగాలని, జీవించాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అయితే అవి మనందరికీ తెలుసు. ఆత్మఫలాలని మనందరికీ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటానే ఉంటాము. టక 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 అప్పచెప్పేస్తాం. అసలు కళ్ళు మూసుకొని మొత్తం కరెక్ట్గా చెప్పేస్తాము. కానీ ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. అది తండ్రి చూస్తాడు. మనం ఎంత చదువుతున్నాం, ఎంత ఫాస్ట్గా చెప్పగలుగుతున్నాం, ఎన్నిసార్లు చదువుతున్నాము, ఎంత కంఠస్థ పెట్టాము. నిద్రలో లేపడిగినా సరే నేను టకా టకా చెప్పేస్తాను సిస్టర్ అంటారేమో. చెప్పడం కాదు, ఆ ప్రకారంగా జీవించడం చాలా కష్టం. కానీ అలా కష్టమైనా సరే దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే తండ్రికి నచ్చిన లక్షణాలతో మనం కనపడాలి. అవేంటివో మనకు తెలుసు కదా. ప్రేమ, అందరితో మనం ప్రేమగా ఉంటున్నామా లేదా? అసలు కొంతమంది ఇంట్లో వాళ్ళతోనే ప్రేమగా ఉండలేరు, తోడబుట్టిన వాళ్ళనే మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నారు, ఎప్పుడో ఏదో చిన్న గొడవైంది తోడబుట్టిన వాళ్ళ మధ్య, ఇక అదే మనసులో పెట్టుకొని ఎప్పుడో ఏదైనా సహాయం అడిగారు, వాళ్ళు చేయలేదు, అది మనసులో పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు పట్టించుకోము ఇంకా. మరి అది దేవునికి ఇష్టమైన ప్రేమేనంటారా? అయ్యో నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం, నా యేసయ్య నా ప్రాణం, ఐ లవ్ మై జీజస్, ఐ లవ్ జీజస్ మాటలతో చెప్పడం కాదు, అది తండ్రి ప్రేమ కలిగి ఉండమన్నాడు. తండ్రి ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాల్సిందే, అది కష్టమైనా సరే. వాళ్ళు నా విషయంలో చాలా బాధ పెట్టారు సిస్టర్, అస్సలు నేను క్షమించలేని కాదు, నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు అనుకుంటారా? అయితే మీరు దేవునికి దూరంగా ఉన్నట్టే. మీరు చేసే భక్తి వ్యర్థమే. బలి అర్పించొద్దు. మాట వినండి. ప్రేమగా ఉంటున్నారా లేదా? భర్తతో ప్రేమగా, భార్యతో ప్రేమగా ఉంటున్నారా లేదా? చర్చికి వెళ్ళడం ఇంపార్టెంటే. అంతకన్నా దేవుని ప్రేమ ఎదుటి వాళ్ళకి చూపించాలి. తండ్రి ప్రేమ, మనలో ఉన్న దేవుని ప్రేమ మన తోడబుట్టిన వాళ్ళ మీద చూపించాలి, మన ఇరుగు పొరుగు వారికి చూపించాలి, మన శత్రువులను కూడా ప్రేమించాడు తండ్రి. అసలు అంత హింసించే వాళ్ళ కోసం మనం ఒక్క మాట అంటేనే సంవత్సరాల తరబడి దూరంగా ఉంటాం. అంటే అంత రోషం మన తండ్రికి లేదంటారా? ప్రేమ అన్నిటిని, దోషములను కప్పును అని బైబిల్లో ఉంది. నిజమైన ప్రేమ తండ్రికి కలిగి ఉన్న ఆ ప్రేమే మన మనసులో, మన హృదయంలో మనం కలిగి ఉంటే ఎంత శత్రువైనా సరే ఖచ్చితంగా వాళ్ళని మనం క్షమిస్తాము.
అది నిజమైన దేవుని ప్రేమ మనం కలిగి ఉండడం. మరి మీలో ఆ ప్రేమ ఉందో లేదు? ఇంట్లో అమ్మా నాన్నతోనే ప్రేమగా ఉండరు, తోడబుట్టిన వాళ్ళతో ప్రేమ ఉండరు, ఆడపడుచులు అత్తమామలు వాళ్ళు ఏదైనా మాట్లాడనివ్వండి, ఎలాగైనా ఉండనివ్వండి, కానీ ప్రేమించమని తండ్రి చెప్పాడు కాబట్టి ప్రేమించాల్సిందే. అలాగే సంతోషం, తండ్రి మనకి జీవితాన్ని ఇచ్చింది ఎందుకు? ఎప్పుడు దుఃఖంలోనే ఉండమనా? కాదు, సంతోషంగా జీవించమని. అసలు ఈ జన్మ మనకిచ్చింది ఎందుకు? తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే మనం ఎలా జీవిస్తాము, ఎలా ప్రవర్తిస్తాము, ఎలాంటి మాటలు మాట్లాడతాము, ఎలాంటి ఆలోచనలు, ప్రతిదీ కూడా తండ్రికి తెలుసు కదా. అయినా సరే మనం దారి తప్పకుండా ఉండడానికి తండ్రి పరిశుద్ధ వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మన దాకా తీసుకొచ్చాడు. ఎందుకు? ఆ ప్రకారంగా నడుచుకుంటూ సంతోషంగా తండ్రి ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించమని. కానీ మనం అలా ఉంటున్నామా? మళ్ళీ చర్చికి వెళ్తాము, ఉపవాస ప్రార్థనలు చేస్తాము, ఎక్కడ మీటింగ్స్కి అటెండ్ అవుతాము, 50 రోజులు 40 రోజులు ఉపవాస మీటింగ్స్ అని అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాము. కానీ మన హృదయంలో సంతోషం ఉండదు, మన ఇంట్లో సంతోషం ఉండదు, మన వాళ్ళతో సంతోషంగా ఉండలేము. మరి అది అలాంటి భక్తి, సంతోషం లేని జీవితం, సంతోషం లేని మనం చేసే భక్తి, అది కరెక్టేనా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. సమాధానము, అందరితో సమాధానంగా ఉంటున్నామా? సమాధాన పడుతున్నామా? ఎవరన్నా గొడవాడుకుంటున్నారు, ఎవరన్నా సరే మాట పెరిగి మనస్పర్ధలు వస్తున్నాయి, వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం మనం చేయాలి. అంతేగాని వివాదం అణిచివేయాలని బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇందులోనే మళ్ళీ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం లాస్ట్ వచనం చదువుకుంటే 26వ వచనం, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు యుందము అని పౌలు గారు రాశారు. మరి మనం సమాధానంగా ఉంటున్నామా? వాళ్ళని సమాధాన పరుస్తున్నామా? ఎవరన్నా గొడవాడుకుంటుంటే ఇంకా 2 చెప్తా ఉంటారు కొంతమంది, మళ్ళీ చర్చకు వచ్చేవాళ్ళే. అది కరెక్ట్ కాదు అని నేను చెప్పట్లేదు, తండ్రి రాపించి పెట్టాడు. సమాధానంగా మనం ఉండాలి. మనతో ఎవరైనా గొడవకు వచ్చినా మనం తగ్గాలి, వాళ్ళకి నచ్చజెప్పాలి. మన ముందు ఎవరన్నా గొడవాడుకుంటున్నా వాళ్ళని సద్దుమణిగించాలి, వివాదం రేపకూడదు, అణిచివేయాలని తండ్రి చెప్పాడు. మరి మీరు అణిచివేస్తున్నారా? వివాదాన్ని రేపుతున్నారా? ఒకసారి గమనించుకోండి. దీర్ఘశాంతము, ప్రశాంతంగా ఉండండి అని తండ్రి చెప్పిన తర్వాత కూడా టెన్షన్, ఏదన్నా సమస్య వచ్చి టెన్షన్, చిన్న సమస్యకే టెన్షన్ పడిపోతాము. మరి మనం చేసే ప్రార్థన అంతా ఎటుపోయిద్దో అర్థం కాదు, మనం చేసిన ఆ విజ్ఞాపనలు ఎటుపోతాయో తెలియదు, మనం చేసే ఉపవాసం ఎటుపోయిద్దో తెలియదు. ఒక్క చిన్న సమస్య వస్తేనే మనశ్శాంతి లేదు. ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు, మళ్ళీ భర్త రాగానే మళ్ళీ ఇక ఒకటే మానసిక వేదన. అలా ఉండొద్దు అని తండ్రి చెప్పాడు. అంటే దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడినప్పుడు, తండ్రి మీద మనం పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనకు దీర్ఘశాంతం అనేది అలవాటైద్ది. నాకు అలవాటు చేశాడు దేవుని కృపను బట్టి. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకవేళ ఇప్పుడు దాకా టెన్షన్ పడుతున్నారేమో, భయపడుతున్నారేమో, వద్దు, నేనున్నాను మీకు, మీరు దీర్ఘశాంతముతో ఉండండి, కావాల్సిన అవసరతలన్నీ నేను ఇస్తాను, ఉన్న సమస్యలను నేను తీసేస్తాను, శాంతితో ఉండండి తండ్రి చెప్తున్నాడు. మరి మీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నారా లేదా పరిశీలన చేసుకోండి. లేకపోతే అలవాటు చేసుకోండి. దయాళుత్వము, ఎవరన్నా మనకు దగ్గర సహాయాన్ని అడిగినప్పుడు, సహాయం కోరినప్పుడు మనకు చేతనైనంత సహాయం వాళ్ళకి చేయాలి అని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నాడు. వాళ్ళెవరో మనకు తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఊరు పేరు మనకు అవసరం లేదు. ఎవరన్నా వాళ్ళు సహాయం అడిగారు, అరే పోనే పాపం లేదేమోలే అని సహాయం చేస్తున్నామా లేదా? మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఎవరైనా మీకన్నా తక్కువ స్థితిలో ఉండి పాపం కనీసం ఛార్జీ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఎవరన్నా కనపడితే వాళ్ళకి ఛార్జీ మీరే పెట్టుకోండి, తప్పేం లేదు. వాళ్ళు మళ్ళీ మనకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఊరు పేరు కూడా మనకు అవసరం లేదు. అట్లా మీకు చేతనైన సహాయం చేయాల్సిందే. దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉంటేనే తండ్రికి ఇష్టం. మంచితనం, అందరితో మంచిగా ఉండాలి. అబ్బో ఒకళ్ళ పేరు చెప్తే పలానా వాళ్ళ గురించి వద్దమ్మా, అబ్బో అసలు ఎంత ఆ మనిషి గురించి మాట్లాడతాం కూడా వేస్ట్ అన్నట్టు ప్రవర్తిస్తారు చాలామంది. అలా ఉండొద్దు అని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నాడు. అందరితో మంచివాడు అనిపించుకోవడం చాలా కష్టం, చెడ్డవాడు అనిపించుకోవడం చాలా తేలిక. ఇవన్నీ సూక్తులు ఉంటాయి కదా లోకపరంగా చూస్తే,
కానీ తండ్రి ఒకటే చెప్పాడు, మంచితనము, అందరితో మంచి అనిపించుకున్న తర్వాత మరణించాలి. మనం చనిపోయినా సరే మన పేరు గుర్తొచ్చిందంటే ఫలానా అమ్మాయ, ఫలానా అబ్బాయ, అబ్బా నిజంగా అసలు ఎంత మంచిగా ఉంటారో, ఎవరెవరు ఎంత వాళ్ళని తిట్టిన వాళ్ళతో కూడా, వాళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడినా కూడా ఎంత మంచితనంతో ఉంటారో వాళ్ళను కూడా క్షమిస్తారు అనుకోవాలి. వాళ్ళు మన గురించి మంచిగా చెప్పుకోవాలి. మనం ఉన్నా లేకపోయినా, మనం ఉన్నప్పుడు మంచిగా, మనం లేనప్పుడు చెడుగా చెప్పుకుంటే అది మనం తప్పే అయింది. ఎంత మంచితనం అనేది ఎంత కఠినాత్మలు కూడా మార్చేసిద్ది, ఆలోచింపజేసిద్ది. మరి ఆ స్వభావం, ఆ లక్షణం మీలో ఉందా లేదా చూసుకోండి. అలాగే విశ్వాసము, ప్రార్థన చేస్తున్నాము, సమస్య పెట్టేశాము, మరి విశ్వాసం ఉంది కానీ మళ్ళీ టెన్షన్. అదే దీర్ఘశాంతం, ప్రశాంతంగా. మానసిక వేదన, మనోవేదన అంటే దేవుని మీద విశ్వాసం లేకపోతేనే అవన్నీ మనకు అలవాటవుతాయి. మీరు విశ్వాసం అలవాటు చేసుకోకుండా, దీర్ఘశాంతంగా ఉండడం అలవాటు చేసుకోకుండా మన మానసిక వేదనకి ఎందుకు అలవాటు అవుతున్నారు? లోకపరంగా ప్రశాంతంగా ఉండండి. విశ్వాసం, నా తండ్రి చేస్తాడు అంతే. నా తండ్రి నేను నిన్న వీడియో పెట్టాను కదా, అన్నయ్య నాన్న ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. బతుకుతారా బతకరా అని గ్యారంటీ లేదు. క్షేమంగా ఇంటికి వస్తారు అని గ్యారంటీ లేనే లేదు. నాన్నకి గ్యారంటీ లేదు, అన్నయ్యకి లేదు. ఎందుకంటే అంత డేంజర్లోకి వెళ్ళిపోయారు. కానీ నా తండ్రి ఉన్నాడు, నాకు పరమ వైద్యులు నా తండ్రి ఉన్నాడు. మనుషులకైతే అది అసాధ్యమే. అమ్మ 24 గంటలు అయితే గానే చెప్పలేమంటారు మనుషులు, కానీ నా తండ్రి ఉన్నాడు. క్షేమంగా నా వాళ్ళని ఇంటికి తీసుకొస్తాడు అంతే నా తండ్రి అని విశ్వాసంతో, దేవుని కృపను బట్టి విశ్వాసంగా ఉండడం అలవాటు చేసుకున్నాను. తండ్రి చిన్నదే, అది కూడా బలపరిచిన తండ్రే. క్షేమంగా ఇంటికి వచ్చారు. నేను గనక భయపడి, నేను గనక మానసిక వేదంతో అయితూ అవ్వదు, ఏమైతూ, బతుకుతారో బతుకరు, అమ్మో అని టెన్షన్ పడ్డానంటే ఖచ్చితంగా అటే అయ్యేది, ఇటు అయ్యేది కాదు. కానీ నాకు ఆ భయం లేదు. నా తండ్రి నాకు ఆ విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడు. మరి మీలో ఆ విశ్వాసం ఉందా లేదా? మన కళ్ళ ముందే మన వాళ్ళు ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నా సరే నా వాళ్ళు క్షేమంగా నా గృహానికి ఇంటికి తెస్తాడు నా తండ్రి. మనుషులైతే తేరు, కానీ నా తండ్రి ఉన్నాడు, నాకు పరమ వైద్యుడు నా తండ్రి ఉన్నాడు. ఖచ్చితంగా నా తండ్రి నా వాళ్ళని తీసుకొస్తాడు అంతే అని మీరు విశ్వాసంతో ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా వాళ్ళు మరణానికి చేరువుగా వెళ్ళిన మరలా వెనక్కి వస్తారు. అలాగే సాత్వికం, ప్రశాంతంగా, ఎంత సున్నితంగా సాత్వికంగా ఉన్నాడు తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎంత భయంకరమైన ప్రమాదం వచ్చినా, ఎలాంటి వార్త మనకి ఫోన్ వచ్చినా సరే ప్రశాంతంగా ఉంటాము. ఏదో హ్యాపీ మూమెంట్లను, ఏదో ఒక సంతోషంగా ఉన్న టైంలో మీ వాళ్ళకి ఏదన్నా డేంజర్ అను, ఆ రోజు నేను అన్నయ్యకి గురించి ఫోన్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు చక్కగా అంతా పనంతా ముగించుకొని పిల్లలు పడుకోబెట్టి చక్కగా నేను కూడా తినేసి ప్రార్థన చేసుకొని పడుకోబోతున్నాను. అప్పుడు ఫోన్ వచ్చింది, మీ అన్నయ్య ఇట్లా చదలమంది ఆగాడు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు. ఐసీయూలో ఉన్నారు, ఎమర్జెన్సీ వార్డులో. మరి 24 గంటలు అయితే కానీ చెప్పలేమని ఆ టైంలో నైట్ 11 గంటలప్పుడు ఫోన్ చేశారు. ఇక ఆ టైంలో మనకి ఎంత భయం వేసిద్ది? ప్రశాంతంగా ఉండగలవా? కానీ ఆ ప్రశాంతత, ఆ సాత్వికంగా ఎలా ఉండాలి అనేది తండ్రి నేర్పించాడు, అలవాటు చేశాడు. అలా విశ్వాసంతోనూ సాత్వికంగా, టెన్షన్ పడకుండా, భయపడకుండా, అధైర్యపడకుండా విశ్వాసంతో ఉండడం తండ్రి అలవాటు చేశాడు. ఏం కాదు, అన్నయ్యకి ఏం కాదు, మీరు తీసుకెళ్ళండి. వదినకి ధైర్యం చెప్పి, దేవుడి దయ వల్ల నాకు ఇచ్చిన ధైర్యాన్ని వదినకి కూడా చెప్పి, అమ్మోళ్ళకి చెప్పి, అత్తమ్మకి చెప్పి, వాళ్ళని ధైర్యపరిచి నిమ్మళింపజేసి ప్రార్థనలో కూర్చున్నాం అంతే. క్షేమంగా ఇంటికి వచ్చాడు. 10 రోజులు ఉంచాలన్నారు, 5 రోజులకే ఇంటికి వచ్చాడు. సాత్వికంగా, టెన్షన్ పడొద్దు. ఎలాంటి వార్త మీకు వినిపించినా సరే టెన్షన్ పడొద్దు. ప్రశాంతంగా, సాత్వికంగా, ఏదైనా మాట మనల్ని, ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అన్నా, అవమానకరంగా మాట్లాడినా సరే వాళ్ళతో మనం పెద్దగా గొడవాల్సిన పని లేదు. వాళ్ళతో కూడా మనం ప్రేమగా, మర్యాదగా నడుచుకోవాలి. అది తండ్రి కోరుకునేది. తండ్రికి కావాల్సిన లక్షణాలు ఇయే. ఆశా నిగ్రహము. లోకంలో చాలా టెంప్టేషన్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి టెంప్టేషన్స్.
కానీ అవన్నీ నిగ్రహించుకోవాలని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు లోకం అంతా ఫ్యాషన్ వైపు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఒక ఆ డ్రెస్ వేసుకున్నారంటే మనం కూడా అది కొనుక్కోవాల్సిందే. వాళ్ళు అలా మేకప్ చేసుకుంటే మనం కూడా చేసుకోవాల్సిందే. మళ్ళీ అది తప్పు కాదు అని మనల్ని మనమే సర్ది చెప్పుకుంటున్నాం. ఆశలు కలుగుతాయి. లోకంలో ఉన్నాం, లోకంలో బ్రతుకుతున్నాము. ఆశలు చాలా వాటి మీద ఆశ కలిగింది, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. ఇక లోకం వైపు లోకం వెంబడించే లోకాన్ని వెంబడిస్తే మన ప్రార్థనకి ప్రతిఫలం వచ్చిద్దా? మనం చేసే భక్తికి ఒక అర్థం ఉండిద్దా? తండ్రి యాక్సెప్ట్ చేస్తాడా? ప్రార్థనే ఫ్యాషనే, ప్రార్థనే లోకంలో లోకమే. అలా బ్రతకపోతే, అలా నడుచుకోకపోతే మనల్ని పట్టించుకోరు సిస్టర్ ఈ లోకంలో. అంటే అవసరం లేదు, లోకంతో మనకేం పని? మన తండ్రి దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మన తండ్రి ఆలోచన మన మీద ఉందా లేదా, మన తండ్రి కోరుకునే లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అనేది ఇంపార్టెంట్ మనకి. లోకంతో మనకేం పని? యెహోషువ గారు అందుకే చెప్తారు, లోకం మీరు ఏమైనా చేసుకోండి, ఎవరినైనా పూజించుకోండి, ఎటైనా వెళ్ళండి, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించెదము. వాళ్ళు 100 చెప్పారండి, 100 మాటలు చెప్పారు. అదే రక్షించింది, ఆయన రక్షించింది, ఇదిగో ఇదే మమ్మల్ని రక్షించిందని 100 చెప్పారు. ఇప్పుడు మనం ఉన్న ఈ సమాజంలో మనకు కూడా 100 రకాల టెంప్టేషన్స్ ఉన్నాయి, కానీ నాకు అవసరం లేదు, నా కుటుంబానికి అవసరం లేదు. మీరు ఏమైనా చేసుకోండి, ఎలాగైనా బ్రతకండి, ఏ ఫ్యాషన్ అయినా వేసుకోండి, ఎలాగైనా బట్టలు వేసుకోండి, ఎలాగైనా జీవించండి, కానీ నేను నా కుటుంబం మాత్రం నా దేవుని చిత్తంలో, నా తండ్రికి ఇష్టమైన విధంగా మేము బ్రతకాలి, జీవించాలి అనుకోవాలి. అదే ఆశ నిగ్రహము. ఆశ కలిగిద్ది, కానీ ఆ ఆశను నిగ్రహించుకోవాలి. నాకు అవసరం లేదు, నా తండ్రికి అది ఇష్టం లేదు, నాకు అవసరమే లేదు, నన్ను ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, నా తండ్రి దృష్టిలో నేను ఉండాలి చాలు అనుకుంటే చాలండి. మనం ఎలా బ్రతకాలనేది తండ్రే, ఇక కేరింగ్ అనేది తండ్రే తీసుకుంటాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ దేవునికి ఇష్టమైన లక్షణాలు, అందుకే రాపించి పెట్టాడు. మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, కానీ పాటిస్తున్నామా లేదా, అవన్నీ మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోండి. ఒకవేళ ఇవి లేకపోతే అలవాటు చేసుకోండి, ప్రతిరోజు చదువుకోండి, ప్రతిరోజు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నేను సాత్వికంగా ఉన్నానా లేదా, దీర్ఘశాంతంతో ఉన్నానా లేదా, అందరితో సమాధానంగా ఉన్నానా లేదా, తండ్రి ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవిస్తున్నానా లేదా. అలా ప్రతిదీ కూడా మనలో ప్రతిరోజు మనం పరిశీలన చేసుకుంటే చాలండి. దేవునికి మనకు తెలియకుండానే దగ్గరైపోతాం. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.